నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. రామగుండం అభివృద్ధిని అడ్డుకునేందుకే ముగ్గురు బీఆర్ఎస్ నాయకులు స్వార్థ రాజకీయాల కోసం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్పై అసత్య ప్రచారంతో విషం చిమ్ముతున్నారని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు బొంతల రాజేష్ ఆరోపించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క సహకారంతో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చొరవతో 600 కోట్ల నిధులు తెచ్చి రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్య పనులు చేపట్టామని తెలిపారు. లక్ష్మీనగర్లో 34 లక్షలతో మౌలిక వసతులు మెరుగుపరిచామని, గోదావరిఖని, రామగుండంలో ఆధునిక షాపింగ్ కాంప్లెక్స్ల ద్వారా ఉపాధి అవకాశాలు పెంచే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బీఆర్ఎస్ నేతల ఆరోపణలను ఖండిస్తూ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తన హయాంలో జరిగిన ఆర్థిక వ్యవహారాలపై ముందుగా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రామగుండంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని సవాల్ విసిరారు. ఇంకా ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య, కాంగ్రెస్ నాయకులు, కార్పొరేటర్లు ముస్తఫా, అడ్డాల గట్టయ్య, తౌటం సతీష్, కాల్వలింగస్వామి, మారెల్లి రాజిరెడ్డి, గుండెటి రాజేష్, బొమ్మక రాజేష్, దాసరి విజయ్, కళ్యాణి సింహాచలం, చెరుకు బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రామగుండం అభివృద్ధి నిరోధకులు కొత్త రాజకీయ నాటకానికి తెరదీసి నిన్న రామగుండంలో జరుగుతున్న అభివృద్ధిని పక్కకు పెట్టేసి వాళ్ళ స్వలాభం కోసం మేము ముగ్గురం ఒకటైనము, దొంగలం ఒకటైనమని చెప్పుకునేందుకు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడాలో తెలియక రామగుండంలో అభివృద్ధి అనేది జరుగుతలేదని పరోక్షంగా ఇక్కడ చెప్పేందుకు ప్రయత్నం చేశారు. దాదాపుగా 2.5 సంవత్సరాల కాలమైంది ఎన్నికలై. ఈ 2.5 సంవత్సరాల కాలం నుంచి ఈ ముగ్గురు మూర్ఖులు ఎవరైతే ఉన్నారో ఒకరి మీద ఒకరు కడుపులో విషం పెట్టుకొని ఒకరి మీద ఒకరు ఆ విషం నిన్నటి వరకు చిమ్ముకున్నారు. ఆ నిన్నటి వరకు చిమ్ముకున్న విషాన్ని కొప్పుల ఈశ్వర్ గారు కేటీఆర్ దగ్గరికి తీసుకుపోగానే ఆ కడుపులో నింపుకున్న విషాన్ని ఏదైతే ఉన్నదో రామగుండం ప్రజల మీద చిమ్మేతందుకు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రామగుండాన్ని 10 సంవత్సరాల తెలంగాణ పాలనలో మొత్తం బొందలగడ్డగా మార్చిన ఈ ప్రజాప్రతినిధులు ఇప్పుడొచ్చి కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్న సంగతి ఇక్కడ రామగుండం ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. 40-50 సంవత్సరాల చరిత్రల రామగుండంలో ఎన్నడూ లేని విధంగా దాదాపుగా గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ముఖ్యమంత్రి గారితోటి, శ్రీధర్ బాబు గారితోటి, బట్టి గారితోటి మాట్లాడి ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లాలి, అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలనే ఏకైక లక్ష్యంతో కనీ విని ఎరగని రీతిలో కేవలం కార్పొరేషన్కు సంబంధించి 600 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఘనత గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారికి దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే మాదిరిగా రూరల్కు సంబంధించి 2 మండలాలకు కూడా ఒక 300 కోట్లు ఇప్పటికే తీసుకురావడం జరిగింది. గత పాలకులు చేసిన నిర్లక్ష్యంతో రామగుండం మొత్తం బొందలగడ్డగా మారిపోతే ఈ ప్రాంతం అంతా కూడా నిర్వీర్యం అయిపోతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని అంతా ఒక మెడికల్ హబ్గా తీర్చిదిద్దాలి, ఈ ప్రాంతం అంతా ఒక వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దాలి, ఈ ప్రాంతాన్ని అంతా కూడా పెద్ద ఎత్తున అభివృద్ధిలోకి తీసుకురావాలనే ఏకైక లక్ష్యంతో గౌరవ ఎమ్మెల్యే గారు లక్ష్మీనగర్లో వ్యాపారం అంతా తరలిపోతున్న సందర్భంలో ఇక్కడ అంతా కూడా దాదాపుగా 34 లక్షల రూపాయలు కేవలం లక్ష్మీనగర్కు కేటాయించి ఈరోజు అద్భుతంగా రోడ్ల వ్యవస్థ కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ, ఎలక్ట్రిసిటీ వ్యవస్థ కానీ బ్రహ్మాండంగా తయారు చేసి ఈరోజు వ్యాపారస్తులకు అందించడం జరిగింది. ఈరోజు వ్యాపారస్తులు కూడా అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇది పాడుబడ్డ గోదావరి కని కాదు, ఇది ఒక అందమైన నగరం అని చెప్పేసి తీర్చిదిద్దేందుకు ఈరోజు రామగుండానికి, గోదావరి కనికి సంబంధించిన అనేక ప్రాంతాలలో ఇండ్ల నిర్మాణం చేస్తూ ఉన్నారు. బ్రహ్మాండంగా షాపింగ్ కాంప్లెక్స్లు కడతా ఉన్నారు. ఆ షాపింగ్ కాంప్లెక్స్లతోటి ఈ ఊర్లో ఇక్కడే వ్యాపారం అభివృద్ధి చెందితే ఇక్కడ నుంచి ఎవరైతే
వ్యాపారం కోసం ఏదైతే వివిధ ప్రాంతాలకు మంచిర్యాలకు కానీ కరీంనగర్ కానీ ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తా ఉన్నారో పెద్ద ఎత్తున ఇక్కడనే జూడియో లాంటి పెద్ద షాపులు తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఈ ప్రాంతంలో ఇక్కడనే ఎక్కువగా బిజినెస్ జరిగి ఈ ప్రాంతంలో అనేక మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పన కూడా జరుగుతుంది అనేది ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు ఆలోచన చేసి ముందుకెళ్తా ఉన్నారు. ఇదంతా ఒక అంశం అయితే, ఒక రామగుండంకు సంబంధించిన దొంగ నాయకులు ఏం మాట్లాడతారంటే బూడిదకు సంబంధించి నెలకు 30 లక్షల రూపాయలు బూడిదతోటి ఎమ్మెల్యే సంపాదిస్తూ ఉన్నాడు. ఆ బూడిదతోటి సంపాదించే పైసలతోటి షాపింగ్లు కట్టించి ఇవ్వచ్చు కదా అని చెప్పి అంటా ఉన్నాడు. సరే, నువ్వు అన్నదే గిట్ట నిజమైతే మరి నీ పక్కకే కూర్చున్న నీ మాజీ ఎమ్మెల్యే 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసాడు అంటే 60 నెలలు, 6 మూల 18 కోట్ల రూపాయలు మీ కోరుకంటి చెందరు ఎక్కడ దాచిండో చెప్పితే మేము 2.5 సంవత్సరాల కాలంలో మేము సంపాదించినామని ఒప్పుకుంటాం. నీకు సిగ్గు ఉంటే ఫస్ట్ నీ చందర్తోటి ప్రెస్ మీట్ పెట్టించి ఆ 20 కోట్ల రూపాయలు బూడిద మీద సంపాదించిన కోట్ల రూపాయలు, ఆ కోట్ల రూపాయలతోటి షాపింగ్లు కట్టియమని చెప్పు. ఆ పైసలన్నీ ఏడ దాచిండో తీసుకొస్తే ఆ పైసలతోటి రామగుండాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేద్దాం. రామగుండాన్ని అభివృద్ధి చేసేందుకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో ప్రభుత్వ అధికారులతోటి మాట్లాడి డబ్బులు తీసుకొచ్చే పనిలో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఉన్నారు. కానీ మీ దొంగ చందరు ఏదైతే దాచుకున్న 20 కోట్ల రూపాయలు బూడిద మీద వచ్చినాయో ఆ డబ్బులన్నీ గిట్ట మీరు తీసుకొస్తే మేము కూడా ఆ డబ్బులతోటి ఇంకిన్ని కలిపి చందాలు వేసి ఈ రామగుండం అభివృద్ధి కోసం మేము కూడా మీతోటి కలిసి వస్తాం. నీ పక్కకే ఉన్నారు కదా బూడిద దొంగ అని అంతకుముందు చెప్పుకున్నది, ఆయనను అడుగు. ఈడ దేవుళ్ళను మోసం చేస్తారు, కార్మికులను మోసం చేస్తారు, వ్యాపారస్తులను మోసం చేస్తారు, ఇంకేదో మోసం చేస్తాడు. ఓడ ఎన్ఆర్ఐని నేను ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. రామగుండంకు నీకేమన్నా సంబంధమా? 30 సంవత్సరాల రామగుండం చరిత్రలో ఎవరినన్నా ఎప్పుడన్నా ఆదుకున్న సందర్భం ఉన్నదా? ఎవరికన్నా ఏదన్నా చిన్న ఇబ్బంది వస్తే పట్టించుకున్న సందర్భం ఉన్నదా? ఈరోజు ఇక్కడ కూర్చున్న నాయకులు అందరూ కూడా కార్పొరేటర్లు కావచ్చు, లేకపోతే మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఇక్కడ భూమితోటి, ఇక్కడ నేలతోటి, ఇక్కడ మట్టితోటి, ఇక్కడ బొగ్గుతోటి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క నాయకునికి కూడా అనుబంధం ఉన్నది. ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగి ఇక్కడున్న కుటుంబాలల్లో మమేకమై ప్రతి కుటుంబంతో ఈరోజు మమేకమై ఎవరికి ఏ అవసరం ఉన్నా అధికారంలో ఉన్నా లేకున్నా ఈరోజు ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ సమస్యల పరిష్కారంలో ముందున్నాం కనుకనే ఈరోజు దాదాపుగా 40 మంది కార్పొరేటర్లను కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్కి అప్పచెప్పి ఈరోజు రామగుండాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పేసి ఆలోచనతోటి ప్రజలందరూ కూడా ఈరోజు నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నారు. ఈరోజు కనీవిని ఎరగని రీతిలో వచ్చిన డబ్బులన్నిటినీ కూడా ట్రాన్స్పరెన్సీగా టెండర్ కాల్ఫర్ చేయించి ₹1 కూడా వృధా కాకుండా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు చేపట్టి ముందుకెళ్తా ఉన్నాం. 100 కోట్ల రూపాయలు TEFIDS నుంచి వస్తే తెలంగాణ చరిత్రలో కూడా ఏ నియోజకవర్గంలో కూడా ఇప్పటి వరకు ఆ నిధులు పూర్తి చేయకున్న రామగుండంలో బ్రహ్మాండమైన రోడ్లు డ్రైనేజీలు వేసి ఈరోజు కనీవిని ఎరగని రీతిలో చరిత్రలో 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇందిరానగర్ నుంచి గోదావరి వరకు కనీసం స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ లేక సప్తగిరి కాలనీలో ప్రతి సంవత్సరం నీళ్ళొచ్చి మునిగిపోతా ఉంటే గౌరవ ఎమ్మెల్యే గారు మేమందరం అంతకుముందు అధికారంలో లేకున్నా వాళ్ళందరినీ ఇక్కడికే RCO క్లబ్కు తీసుకొచ్చి వాళ్ళకు భోజన సౌకర్యాలు ఏర్పాటు చేసేవాళ్ళం. ఇందిరానగర్ నుంచి మొదలుకుంటే గంగానగర్ వరకు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కట్టిస్తే 2 సంవత్సరాలు ఎన్ని వర్షాలు వచ్చినా ఎవరి వాకిట్లకు కూడా నీళ్లు రాకుండా ఈరోజు కుటుంబాలందరినీ ఆదుకున్న ఘనత గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారిది, కాంగ్రెస్ పార్టీది. ఈరోజు ప్రజలకు ఏం కావాలి, వాళ్ళు ఏం కోరుకుంటా ఉన్నారు, వాళ్ళ అవసరాలు ఏమున్నాయి, వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారో ఆ కుటుంబాలు అనేది ఈరోజు ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ మొత్తం ముందుకెళ్తా ఉన్నది. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈరోజు మీరు 3 సంవత్సరాల నుంచి మీ కడుపులో దాచుకున్న విషయాన్ని ప్రజల మీదకి చిమ్మాలని చెప్పేసి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉన్నారు. మీలాంటి దొంగలను తరిమి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. మీ విషయాన్ని మీ కడుపులో ఉంచుకొని మీరే ప్రయోగించుకోండి తప్ప రామగుండం ప్రజల మీద ప్రయోగించాలని గిట్ట చెప్పితే ఖబర్దార్ అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. 50 సంవత్సరాల 60 సంవత్సరాల చరిత్ర ఈరోజు బీపౌర్ రోజు నుంచి రైల్వే స్టేషన్ వరకు, బీపౌర్ రోజు నుంచి లింగాపూర్ వరకు కనీవిని ఎరగని రీతిలో
30 కోట్లతోటి డబుల్ రోడ్లు వేసి సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ పెట్టి మీడియన్ కట్టించి చివరి ఇంటి వరకు అంబులెన్స్ వెళ్ళాలి, చివరి ఇంటి వరకు మంచినీళ్ళు ఇవ్వాలి, చివరి ఇంటి వరకు కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి పని చేసుకుంటా ముందటికి పోతా ఉన్నాం. సిగ్గులేని ముగ్గురు నాయకులారా, 10 సంవత్సరాల తెలంగాణ పాలనలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి రామగుండాన్ని పాలించినప్పుడు ఒక్క రోడ్డు ఎందుకు వేయలేదు, ఒక డ్రైనేజీ ఎందుకు కట్టలేదు, ఒక కరెంటు పోల్ ఎందుకు వేయలేదు, ఒక్క కార్యకర్తను ఎందుకు ఆదుకోలేదు? నిన్న మొన్నటి దాకా మీ మీద మీరే పోస్టులు పెట్టుకొని మీ మీద మీరే విషం చిమ్ముకొని మళ్ళీ దాన్ని ప్రజలను మోసం చేసేందుకు, ప్రజల మీద మీ విష ప్రయోగం చేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. గోదావరికని ప్రజలందరికీ కూడా నమస్కారాలు చెప్పి తెలియజేస్తా ఉన్నాం. తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి దౌర్భాగ్యులు, ఇలాంటి మోసగాళ్ళు, ఇలాంటి రామగుండ అభివృద్ధి నిరోధకులు మళ్ళీ ఈ ప్రాంతంలో రాజకీయంగా రావాలని చూస్తే తరిమి కొట్టవలసిన బాధ్యత ఈరోజు ప్రజల మీద ఉందనేది తెలియజేస్తా ఉన్నాం. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండండి. వేల కోట్ల రూపాయలు తీసుకొస్తా ఉన్నారు ఎమ్మెల్యే గారు. గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈరోజు ఈ ఏదైతే ఎడ్యుకేషన్, హెల్త్, వ్యాపారమే కాకుండా ఈరోజు కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి వేల మందికి ఉద్యోగ కల్పన చేయాలని చూస్తూ ఉన్నారు. మీలాగా ఆర్ఎఫ్సిఎల్లో 20 లక్షలు 30 లక్షలు తీసుకున్నాడు, మీ లెక్క ప్రభుత్వ హాస్పిటళ్లలో 10 లక్షలు 20 లక్షలు తీసుకున్నాడు, మీలాగా మున్సిపల్లో పెట్టితే 5 లక్షలు 10 లక్షలు తీసుకునే వ్యవస్థ కాంగ్రెస్ పార్టీకి లేదు. మీలాంటి దౌర్భాగ్యమైన బుద్ధి మా దగ్గర లేదు. ఈరోజు మా నాయకులు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కానీ, మా నాయకుడు రాజ్ ఠాకూర్ కానీ ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాలలో పటిష్టంగా ఉన్నాం. ప్రజలకు సేవ చేసేందుకున్నాం. ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యాలన్నీ మెరుగుపరిచి రామగుండాన్ని 119 నియోజకవర్గాలలో నంబర్ 1గా తీర్చిదిద్దేందుకు ఈరోజు మేమందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్ళి ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్ళి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారో అది చేసేందుకు మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఈ ముగ్గురు నాయకులకు బుద్ధి చెప్పే బాధ్యత మాత్రం ప్రజలే తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి నిన్న ఏదైతే ఒక బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు దద్దమ్మలు అంటే ఇక తక్కువ, అంతకంటే హీనమైన స్థితి, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గురించి రాష్ట్ర గురించి మాట్లాడు ఇంత విడ్డూరంగా ఉందనంటే చెప్పలేని ఆ విషయం. అది రాష్ట్రాకు వచ్చిన తర్వాత కూలగొడతానంటాడు. కూలగొట్టి లక్ష్మీనగర్ ఒక అందంగా తీర్చిదిద్దిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఎవడైనా కూలగొడతా అంటే వాడు 50,000 ఇస్తా అంటే ₹1,00,000 ఇస్తానంటే వాని రూమ్ కూలగొట్టు లేదు. అట్లా మీ లెక్క బిచాన్ లెక్క 1,00,000 2 లక్షల రూపాయలు తీసుకునే వ్యక్తే కాదు. కొన్ని వందల మందికి గవర్నమెంట్ హాస్పిటల్లో నిరుద్యోగులకు అక్కడికి వచ్చి అన్న నేను పేదరాలు నాకు న్యాయం చేయమంటే ఒక సంతకం పెట్టి ఉద్యోగం ఇచ్చే స్థితి నీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ నీ మెడికల్ కాలేజ్ కానీ. మీరే మాట్లాడేది రాజ్ ఠాకూర్ గురించి. ఇక్కడ సింగరేణి యాజమాన్య సహకారంతో, శ్రీధరబాబు సహకారంతో, రేవంత్ రెడ్డి సహకారంతో ఇక్కడ చౌరస్తాల చుట్టుపక్కల అందరూ కూడా కాంప్లెక్స్ కడుతున్నాడు. ఏం చెప్పిండు? ఏ ఒక్క నిరుద్యోగికి మీరు కట్టుకోండి, ఈ షాపులు ఉంచుకోండి, ఇది అయిపోయిన తర్వాత మీ షాపులు మీకు కేటాయిస్తా అని చెప్పిండు. అలాగే ఇదే హనుమాన్ నగర్ నుంచి ఇక్కడ మొన్న ఒక 7 షాపులు 8 షాపులు ఓపెన్ చేసినాం. ఒక్కొక్కరికి 5 లక్షల ప్రాపర్టీ ఉంటే దాన్ని 70-80 లక్షలు చేసిన ప్రాపర్టీ చేసిన ఘనత రాజ్ ఠాకూర్. ఎవరికైనా అన్యాయం చేసిండా? మొన్న వచ్చి అన్న నువ్వు ఏవాటి మేము మంచిగా బతున్నామన్నా అనే విషయం తీసుకొచ్చి ఆయనకు పూలమాలేసి ఓ షాలో కప్పి సత్కరించి ఆ షాపులు ఓపెన్ చేసిన ఘనత అది రాజ్ ఠాకూర్ది. నీ బస్ స్టాండ్ ఖాళీ పోతే ఆయన ప్రతి ఒక్క దాంట్లో ఆయన ఫోటో పెట్టుకున్నారు. దేనికి పెట్టుకున్నారు? దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు సింగరేణి అని చెప్పి సింగరేణి ఏజమాన్యం ఎప్పుడు కూడా ఒత్తిడి తీసుకొస్తే రాజ్ ఠాకూర్ రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి, శ్రీధరబాబు గారితో మాట్లాడి అవి పట్టాలు ఇప్పించి ఈరోజు వాళ్ళకి నంబర్లు ఇప్పించిన ఘనత రాజ్ ఠాకూర్. నీ రాజ్ రేస్ కూడా చూడు, అది చిన్న చిన్న చెట్లు ఉంటే ఈ గోదావరి కానీ మహా అందంగా ఉండాలని చెప్పి మరి అక్కడ ఎవరికైతే కోల్పోతావో అందరికి అక్కడ ఇచ్చిండు. ఏ ఒక్క దగ్గర లాలిచ్చి పడ్డమా? ఏ ఒక్క రూపాయి 100 లక్షల రూపాయలు ఇద్దనే వచ్చిర్రు. నేను తీసుకునే వ్యక్తిని కాదు, నేను ప్రజాసేవ చేసే వ్యక్తిని అని చెప్పి సీదా చెప్పిండు ఆయన.
ఎక్కడన్నా నువ్వు నిరూపిస్తే నేను ఇప్పుడు చెప్తున్నా, మొన్న చెప్పిన, అంతకుముందు చెప్పిన, మీకు ఇట్లా దమ్ము ధైర్యం ఉంటే, మీ బీఆర్ఎస్ పార్టీకి దమ్ము ధైర్యం ఉంటే రండి, మీడియా సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, ప్రింట్ మీడియా సోదరులు అందరం కూర్చున్నాం. ఎవరెంత అభివృద్ధి చేశారు? నేను లాస్ట్ టైం కౌన్సిల్ ఉన్నా, ఎమ్మెల్యే ఏం చేసిండు? మాజీ ఎమ్మెల్యే సోదరుడు ఏం చేసిండు? ఒక దద్దమ్మ 2 కోట్లది కామన్గా వచ్చేది, ఆ 2 కోట్ల రూపాయలు తీసుకొచ్చేందుకు శాత కాదు నీకు. రాష్ట్రానికి ఒక మొగోడు శ్రీధరబాబు సహకారంతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో 600 కోట్ల మున్సిపాలిటీ తెచ్చిందంటే మీకు తెలిసిన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు ఎప్పుడైనా ఇన్ని కోట్ల రూపాయలు వచ్చినా? నేను మున్సిపల్ ఆఫీసర్ 22 సంవత్సరాలు ఉన్నా, ఎప్పుడు కూడా ఒక 5 లక్షలు పెడితే పెద్ద గొప్ప. ఎక్కడ చూసినా ఇంకా 20-25 సంవత్సరాల దాకా రోడ్లు ఖరాబ్ కావు. ఫీటున్నర రోడ్లు, నువ్వు వేసేది 4 ఫీట్ల రోడ్డు, 4 ఇంచుల రోడ్డు నీ ఆయాంలా. ఎక్కడ చూసినా అభివృద్ధి. నీ విద్యాపరంగా కానీ, నీ హెల్త్ పరంగా కానీ కొత్త ఏడీసీ తీసుకొచ్చిండు, కొత్త రిజిస్ట్రేషన్ ఆఫీస్ తీసుకొచ్చిండు. మీ లీడర్ చేతగాక మాట్లాడమన్నా మన ఓపెన్ ఛాలెంజ్ చేసిండు. మీరు వెబ్సైట్లో కొట్టండి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు. మీరు అనుకుంటారు మేము నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చారు. అది కాదు, పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టినా లేదా అనే విషయమే పర్ఫెక్ట్. అది అంతవరకు మొగోడు కాదాడు. ఏమైనా ప్రాబ్లం ఉంటే చూసుకోవాలి దాని గురించి. ఆయన ఏది తినేది మొగోడు సొమ్ము, పాడేది మిండిన పాట అంటే నీ భాషలో చెప్తాను నేను. మీకు చేత కాదు. పాప చంద్రబాబు ఏం చేస్తాడు? ఏం చేయలేడు. ఇక్కడ గచ్చి కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ నిధులు తీసుకపోతే ఏం చేస్తాడు? అదే రాజ్ ఠాకూర్ ఇక్కడ మా నిధులు, మా కార్మికుల నిధులు, మా కార్మికుల శ్రమ, మరి రక్తంగా మార్చిన శ్రమ మాకు, మా కార్మికులకు చెందాలి, మా కర్షకులకు చెందాలి, ఇక్కడున్న ప్రజలకి చెందాలి అనే విషయం మీద ఇక్కడ మాట్లాడి ఇక్కడ చేస్తుండు. చేతగాని దద్దమ్మ లెక్క మాట్లాడి రాజ్ ఠాకూర్ మీదనా? నీ రాజ్ టాకీస్ పో, నీ బస్ స్టాండ్ పో, నీ తిలకనగర్ పో, నీ చౌరస్తా పో, ఎక్కడ చూసినా ఎవరైనా గుంజుకున్నాడు ఆయన పేదోని ఇస్తా అని చెప్పిండు, ఇస్తాండు. అక్కడ ఏమైనా మీరు ఇప్పుడు పోయి ఎంక్వైరీ పోదాం, ఏ ఒక్క షటర్ కూడా ఎక్కడ ఏమైనా అక్కడ జరిగిందా, గోల్మాల్ జరిగిందా? అక్కడ వాళ్ళు పూజ చేస్తారు, రాష్ట్ర బొమ్మ పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారు అన్న? మాది పావులది రూపాయి చేసినామని ఇలా రూపాయి చేసినామని చెప్పి గర్వంగా వాళ్ళు అన్న ఫోటోలు పెట్టుకొని తిరుగుతారు. అది చేతగాక నువ్వు ఏదో మాట్లాడి ఇంకేదో మాట్లాడి నీకు చేత కాదు. లక్ష్మీ రోడ్డు ఒక డోజర్ పెట్టి ఒక గులవట్టు చేతనవుతా నీకు? అంతా నీ కుమ్మక్కాయ పైసలు తీసుకున్న రోజులు మీ టీఆర్ఎస్ పార్టీ వాడు. ఇప్పుడు వీళ్ళు హరి అని వాడెవడు కొత్త దుకాణం పెట్టినాడు, వాడు అమెరికా వాడు అంటాడు. వాడికి ఏం తెలియడానికి వానికో 2000 వీనికో 2000 ఇచ్చి నేను ఎమ్మెల్యే వద్దా అనుకుంటాడు. వీళ్ళు ముగ్గురికే కొట్లాడరా? అరే నాయన మీరు ముగ్గురు ఒక్కటైనా, మీ బీఆర్ఎస్ పార్టీ ఒక్కడైనా, రాష్ట్రాలకు వీకేదేవి లేదు, కాంగ్రెస్ పార్టీకి వీకేదేవి లేదు. మొన్న ఎలక్షన్లో చూసినాం 30 కవులు క్లీన్ చేసినాం. ఒక 2 బీఆర్ఎస్ పార్టీ గెలిచినాయి. మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎలక్షన్లో 40 గెలిచినాం. రాజ్ ఠాకూర్ అభివృద్ధి చేసి నీ టీఆర్ఎస్ పార్టీ దుకాణమే కాలైంది. ఇంకా రేపేళ్ళు ఇంకో ఇద్దరు వస్తారట. అది దుకాణం ఎక్కువ నీకు? నీ దుకాణమే లేదు, దుకాణం సావాలే లేదు, నువ్వేం అమ్ముకుంటావు? అది దయచేసి మీరు ఇంకోసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీ పూర్తి వివరాలు తీసుకొని, అసలు మనం ఏమైనా చేసినామా అని చెప్పి మీరే రిమైండ్ చేసుకొని, మనం ఏమైనా చేసినా ఈ ఊరికి అనే విషయం మీద మాట్లాడండి. కానీ అనవసరమైన పిచ్చి మాటలు మాట్లాడి రాష్ట్ర నింద మోసే ప్రయత్నం చేస్తే మాత్రం ప్రజలు ఊరుకోరు. మేము కాదు, ప్రజలు కొడుతున్నారు. ఈ చూడు ఇక్కడ ఎలిమినగర్ నుంచి ఎప్పుడైనా జీవితంలో రోడ్డు చూసినా మనం? నాకు తెలిసి గోరకల్ అదే పెద్ద రోడ్ అయింది. ఈ బస్ స్టాండ్ మన చౌరస్తా నుంచి వెళ్ళి కూరగాయల మార్కెట్, జీవా ఆఫీస్ ఎంత పెద్ద రోడ్ అయింది. రోడ్డు చూడండి పోయి, మీ లోపల మీకు ఉంది, ఇది బాగా చేస్తారు. ఏదో మీ ఉనికిని కాపాడుకున్నాం, అయ్యో అమ్మ యొక్క పాటలు ఉన్నాయి కదా, మా ఉనికి కోల్పోతున్నా అనే విషయం మీద మీరు ఏదో తాపత్రపడతాయినా ప్రజలు మిమ్మల్ని పాతాళలోకం దొక్కిరు. ఇంకో దుకాణం పెడితే ఇంకో లోపల దొక్కుతారు. మీ దుకాణమే బంధు. దయచేసి ఎక్కువ మాట్లాడితే మాత్రం ప్రజలే మీకు బుద్ధి చెప్తారని చెప్తున్నాం. ధన్యవాదాలు. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.